హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన తేరే ఇష్క్ మేన్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ధనుష్ హీరోగా, కృతి సరన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమానే తేరే ఇష్క్ మేన్. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. తేరే ఇష్క్ మేన్ అనేది శంకర్ అలాగే ముక్తి అనే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ఒక విపరీతమైన లవ్ స్టోరీ. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా ఉండే శంకర్ చాలా రౌద్రంగా, ఆవేశపూరితంగా ఉంటాడు. అతనుకున్న కోపాన్ని అతనే కంట్రోల్ చేసుకోలేడు. ముక్తి ఒక సైకాలజీ స్టూడెంట్. హింస, కోపం అనేవి ప్రేమతో, మానసిక విశ్లేషణతో నయం చేయొచ్చని నిరూపించడానికి శంకర్ను తన పిహెచ్డి థీసిస్ సబ్జెక్టుగా ఎంచుకుంటుంది. శంకర్ను మార్చే ప్రయత్నంలో ముక్తి, శంకర్ ఒకరికొకరు దగ్గరవుతారు. శంకర్ ముక్తిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. కానీ ముక్తి మాత్రం తనకున్న భయం, అయోమయం కారణంగా అతని ప్రేమని ఒప్పుకోదు. ఒక అసాధ్యమైన షరతు పెట్టి శంకర్ని దూరం చేసేస్తుంది. ఆ తర్వాత ముక్తి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. దీంతో గుండె పగిలిన శంకర్ ప్రేమలో విఫలమైన ఆవేశంతో విధ్వంసకరంగా మారిపోతాడు. 7 ఏళ్ల తర్వాత ఆర్మీ పైలట్గా ఉన్న శంకర్ ప్రస్తుతం ఆల్కహాలిక్ అయిపోయిన సైకాలజిస్ట్ ముక్తిని మళ్ళీ కలుస్తాడు. ఇంతకీ శంకర్, ముక్తి ఎందుకు విడిపోయారు? శంకర్ తన ప్రేమ కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు? ముక్తి నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ధనుష్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సినిమాకి మెయిన్ పిల్లరే ధనుష్. శంకర్ పాత్రలో కోపం, ఆవేశం, పిచ్చి ప్రేమ, బాధ ఇలా ప్రతి ఎమోషన్ని అత్యంత పవర్ఫుల్గా పండించాడు. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి కూడా. ఇక కృతి సనన్ కూడా ముక్తి పాత్రలో ఏమాత్రం ధనుష్కి తగ్గకుండా ధీటుగా నటించింది. చాలా కాంప్లెక్స్ పాత్రని సులభంగా పోషించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పాటలు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. రాంజన సినిమా వైబ్ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా, ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోతుంది. ఇంకా పబ్లిక్ కూడా ధనుష్, కృతి సరన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చే అవకాశం అయితే ఈ సినిమా ఉంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి మూవీ రన్ టైం. దాదాపు 2 గంటల 49 నిమిషాలు ఉండడం వల్ల చాలా చోట్ల సినిమా కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల లాజిక్ లేని సన్నివేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ముక్తి పాత్ర తీసుకునే నిర్ణయాలు కానీ, కొన్ని యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ట్రాక్లు కానీ అంతగా కన్విన్సింగ్గా అనిపించవు. ఇక ప్రేమ, ద్వేషం, ఆవేశం వంటి ఎమోషన్స్ కొన్ని చోట్ల చాలా అతిగా చూపించడం వల్ల కొంతమందికి ఇది మెలో డ్రామా అని ఎక్కువగా అనిపించవచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో లైటర్ మూమెంట్స్ కానీ, సెకండ్ హాఫ్లోని డార్క్ మూమెంట్స్ కానీ చాలా బాగా చూపించారు. ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఏఆర్ రెహమాన్ మరోసారి తన మ్యాజిక్ని చూపించాడు. బీజిఎం అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆనంద్ తన ట్రేడ్ మార్క్ స్టైల్లో ఇంటెన్స్ లవ్ స్టోరీని నడిపించాడు. ఎమోషన్స్ని బాగా పండించగలిగాడు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ తేరే ఇష్క్ మేన్ అనేది ధనుష్ అలాగే కృతి సనన్ల పవర్ఫుల్ యాక్టింగ్ కోసం, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇది ఒక మంచి ఇంటెన్స్ లవ్ డ్రామా. సినిమాలో కొన్ని లోపాలు, కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేమలోని విధ్వంసక కోణాన్ని చూడాలనుకునే వారికి, ఒక రాంజన్న సినిమా టైప్ ఇష్టపడే మూవీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా ఇంటెన్స్ మెస్సీ లవ్ స్టోరీ ధనుష్ కోసమైనా ఈ సినిమా ఒకసారి చూసేయచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాడుస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.